అందరికీ గుడ్ ఈవినింగ్. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు దాచుకున్న చిల్లర డబ్బులు అన్నమాట. స్కూల్లో అయిపోయినాయి కదా, వీటిని అయితే దేనికోదానికి వస్తాయని చెప్పి తీసాము, లెక్క పెడదామని తీసాము. చూడండి, 5 రూపీస్ కాయిన్స్ అయితే సపరేట్ చేస్తున్నాను. వేటికండి కాయిన్స్ అయితే సపరేట్ చేసేస్తున్నాను. సపరేట్ చేసి లెక్క పెడదామన్నమాట ఎన్ని అవుతాయో. ఇంట్లో ప్రతి పిల్లలు కూడా చక్కగా ఇట్లాగా పిల్లలు చిన్నప్పటి నుంచి డబ్బులు దాచుకోవడం అనేది నేర్పించాలి. చాలా మంచి అలవాటు అది. నేనైతే చిన్నప్పుడు ఇట్లాగే దాచుకొని బట్టలు కొనుక్కునేదాన్ని అనమాట. నేను దాచుకున్న డబ్బులన్నీ ఒకేసారి తీసి ఇట్లాగా దాచుకున్నవి మా అమ్మ బట్టలు కొనేది. చూడండి, ఇవన్నీ సపరేట్ చేసేద్దాము. వేసి ఉన్నాయి లెక్క పెడదాము. చూడండి, మనం కాయిన్స్ అయితే నేను సపరేట్ చేసేసాను. ఇప్పుడైతే లెక్క పెట్టడమే మిగిలింది. ఇవన్నీనేమో 2 రూపీస్ కాయిన్స్ అన్నమాట. ఇవన్నీనేమో 10 రూపీస్ కాయిన్స్ సపరేట్ చేస్తాను. ఇవన్నీనేమో 5 రూపీస్ కాయిన్స్. ఇవన్నీనేమో 1 రూపీ కాయిన్స్. ఇవైతే నోట్స్, 10 రూపాయలు 20 రూపాయల నోట్లు. ఇవైతే 20 రూపీస్ కాయిన్స్, 20 రూపాయల కాయిన్ అన్నమాట. రెండే ఉన్నాయి ఇవి. ఇప్పుడైతే వీటిని లెక్క పెట్టేస్తాము. ఫస్ట్ అయితే 1 రూపీ కాయిన్స్ లెక్క పెట్టేద్దాము. ఫ్రెండ్స్, మనం 1 రూపీ కాయిన్స్ అయితే లెక్క పెట్టి ఇందులో ఇస్తాము. 77 కాయిన్స్ వచ్చాయన్నమాట. ఇవ్వండి, ఇవైతే 10 రూపీస్ కాయిన్స్ లెక్క పెట్టేసాము. 700 వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా ఇందులో వేసేద్దాము. వేస్తాము. పుస్తకం మీద అయితే రాసుకున్నాము. 10 రూపీస్ కాయిన్స్ 700 వచ్చినాయి. 700 రూపీస్. ఇప్పుడైతే 5 రూపీస్ కాయిన్స్ లెక్క పెడదాము. చూడండి, 215, 218 కాయిన్లు, 2 రూపీస్ కాయిన్స్. 218 అంటే 436 రూపాయలు ఇదన్నమాట. ఇప్పుడు నోట్లు లెక్క పెడదాము. నోట్లు లెక్క పెడదాము. చూడండి, ఇవైతే 20 రూపీస్ సపరేట్ చేద్దాము. 20 రూపీస్ ఇవన్నీ లెక్క పెడదాము. మొత్తం ఎంత ఉందో టోటల్ అయితే చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 20 అన్నమాట. అంటే 180 రూపాయలు. ఈ యొక్క 180 రూపాయలు ఇందులో వేసేద్దాం. పక్కన పెట్టుకున్నాము. 10 రూపీస్ నోట్స్ ఏమి ఉన్నాయో చూడండి. $150 అన్నమాట. ఇది 150. మొత్తం ఎంత చూద్దాము. 10 రూపాయల కాయిన్స్ 700, 5 రూపాయల కాయిన్లు వచ్చి 630 రూపాయలు, 2 రూపీస్ కాయిన్స్ వచ్చి 436 రూపాయలు, 20 రూపీస్ నోట్స్ వచ్చి 180 రూపాయలు, 1 రూపీ కాయిన్స్ వచ్చి 77 రూపాయలు, 10 రూపాయలు వచ్చి 150 రూపాయలు, 20 రూపాయల కాయిన్లు వచ్చి 40 రూపాయలు.
2213 రూపాయలు అయింది ఫ్రెండ్స్. మొత్తం అంతా మా పిల్లలు దాచుకునే డబ్బులు అయితే 2213 రూపాయలు అయింది.